రాస్ బిహారీ अभी तो रो अरे कितना रोएगी चुप बैठ अभी ఇప్పుడే వదిలే ఒక్క अरे कैसा मिले लगे అమ్మా రాస్ బిహారీ నమస్తే మాజీ ఇతని కృషి వల్లే టెండర్లన్నీ మనకే దక్కాయి. ఇతను మన శ్రేయోభిలాషిక. నాకు అన్న మిలీభగత్. నీకు పెద్ద కొడుకు లాంటి వాడు. ఆశీర్వాద్ దీజిए చల్లగా ఉంటాయా. నీకిప్పుడు మళ్ళీ ఇద్దరు కొడుకులమ్మా. అశోక్ బిహారీ కన్స్ట్రక్షన్స్ ఇక నంబర్ 1 కంపెనీ అయిపోతుందమ్మా. సంతోషంగా ఉంది బాబు. अच्छा दोनों हाफ हाफ हो गया ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు. नहीं नहीं మాజీ ఆ భయం లేదు अशोक बिहारी కవచంలా మీరు నా పక్కనుంటే अभी हीरो क्या करेगा उधर माँ की खुशी है. మాజీ देख देख ఓ ఛత్రపతి ఏంటి ఇలా వచ్చావు? సొంత ఇల్లు ప్రాపర్టీ కష్టపడి సంపాదించుకున్నావు చాలు కదా రాస్ బిహారీతో చేతులు కలపడేందుకు ఏ నువ్వు చేతులు కట్టుకోవాల్సి వస్తుందా? అయితే నాకేంటి? నా గురించి కాదు జనం గురించి ఇప్పుడిప్పుడే వాళ్ళు సుఖపడుతున్నారు మళ్ళీ వాడు వస్తే చావని ఆ జనంలో నేను లేనే. నీకు వాడి సంగతి తెలియదు అమ్మని అడ్డం పెట్టుకుని నిన్ను ఆడిస్తాడు నువ్వు కనుక ఎదురు తిరిగితే అమ్మ ప్రాణాలకే ప్రమాదం అమ్మని చంపేస్తాడు రా చంపని చచ్చేది మా అమ్మ, నీ అమ్మ కాదు. हाँ यही करना होता था पहले मैं वही बोल रहा हूँ नहीं हर बात में उसका वही है. मेरी माँ है, मेरी माँ को कुछ भी होने दे, तेरी माँ नहीं है. ये काम पहले करने का था అమ్మ సుఖంగా ఉన్నంత వరకే నీ డ్రామాలు తేడాలు జరిగి అమ్మకేమన్నా అయితే అమ్మ తీసుకురండి రా अभी अच्छा लगा ఎలక్ట్రిక్ మెష్ లేయించు కావాల్సిన ఏర్పాట్లు చూడు 24 hours సెక్యూరిటీ ఉండాలి విన్సెంట్ సెంటర్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకున్నాను ఏయ్, నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నాకు లోకల్ ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, సెంట్రల్ మినిస్టర్ తెలుసు, గవర్నర్ తెలుసు. నాకు ఇదొక్కటే తెలుసు अरे असली पाले लगता उसको वापस आ गया ఏ లోటు ए इतना जल्दी క్షణం అలర్ట్ గా ఉండాలి మళ్ళీ రాస్ ఏమనుకోకపోతే మిమ్మల్ని అడగొచ్చా బాబు. బలవంతంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? వాడు మీకంటే ఎదిగిపోవడం ఇష్టం లేకపోతే మా ఆస్తి మొత్తం తీసేసుకోండి. వాడిని వదిలేయండి బాబు. ఏదో తీరాల నుంచి ఇక్కడికి వచ్చాం. వాడు ఇక్కడ ఉండడమే కుదరదనుకుంటే జన్మలో మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాం. బాబు, భగవంతుడు నాకు బిడ్డను దూరం చేశాడు. ఆ బాధను దిగమింగడానికి నా శక్తి చాటం లేదు. ఉన్న ఆ ఒక్కడిని మీరు దూరం చేస్తే తట్టుకుని బ్రతికి ఓపిక నాకు లేదయ్యా. ఏం చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. बेचारी. భోజనం ఏర్పాటు చూడు భోజనం శివ వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తినలేదురా మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తువులతో శివ कुछ प्लान నేను చంపే మీరా మీరు ఎక్కడున్నారేంటమ్మా? నా సంగతి సరే గాని
నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో బాబు, అన్నీ ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ పొడవు వదిలిపోతుందని వాటిలో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం. నేను తిని చూపిస్తాను చూడు. वाह ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను. ఆ సాంబార్లో కలిపారేమో. గోంగూర, చట్నీ. దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆవకాయ, పెరుగు. అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా. నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపెడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం. మనల్ని మేపలేక వాళ్ళే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు. ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా. ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా. అడుగు. కుప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద ఏం కర్రీ? కెళ్ళి, మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళల్లోకి. అయ్యలారా అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజుకు రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాలిన సంతరంతా నేనే పోషించాలి. మహారాజా 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 మహారాజా. मेरे को बहुत नहीं अच्छा लगता. అరే మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరు పోలికలు? कौन ఈ है పొరపాటు ये? మాది కాదే. ఈడెవడు? उसका नहीं है उसको ये అడుగు గుండె. ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. సావుకు తెగించి వచ్చాం. ఒక్కటి కూడా బతకలేవు. బట్టలు నొక్కితే మొత్తం స్మాష్. నిల్చండి రా ఇవ్వండి. కసి నిల్చండి. నిల్చండి రా. నిలబడి రా మీ ఛత్రపతి గారిని. నేను మాట్లాడతాను. ఆడేరా. సావంట. उसको भगाने में गया. రారా ఛత్రపతి, నీకోసరా నేను. अभी क्या हुआ? అసలు డ్రైవర్ కలర్ ఇచ్చారు అనుకోకుండా. अरे भाग गया. ఒక్కొక్కరు ఒక పక్క माँ को भी लेके गया. పరిస్థితిలో సిటీ దాటని ఫీల్. बारिश हिंदी का वो बड़बड़ कर रहा है. जा. మీ ప్రాణాలు అడ్డేసినా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగే అన్న. వెళ్ళండి బాజీ, వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసాం. రేయ్, ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా. వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. ये सीन देखे थे अपन ना. इसको कुछ बोलते हैं सैबोटेज, ऐसा कुछ बोलते हैं, ऐसा छुप छुप के, मतलब दूसरे को मालूम ही नहीं पड़ने की. अभी पड़ गया मालूम सबको. గుంటనెక్కలా దెబ్బతీస్తున్నాడు. గుంట నక్కలా కాదు, పులి. వేటాడే పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి मेरे को अभी कुछ याद आया बाद में. ఆ నెత్తురు వాసనకి పులి మాట వదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుండేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి.
అది అలా मत करना आवाज అలా చంపాలి కానీ ఎరేది అదే మ్యాక్ ఏది अभी अभी मान पड़ेगी వేరా ఆ మేకవి बोला था प्रोफेसर ने రాస్బిహారీ ఏంటిది మనం బ్రదర్స్ కదా నా అమ్మకు పుట్టమ్మది బోడిగాడి నువ్వెంతరా అర్ధనాగాడివి ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్ ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు వాడి వీక్నెస్ ఏంటని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం లేకపోతే మీరెందుకురా నాకు నువ్వు అవతార పురుషుడువా మీ అమ్మ ఓ కంచి కామాక్ష చాలా ఇప్పుడు వస్తాడు రా వాడు ये बहुत दिमाग वाला है ये बिहारी राजबिहारी ఏసేంటి రా వాడిని भाग भाग अभी अभी फील हो रहा है बंदे को भाई को फीलिंग आ रहा है నా బిడ్డ చంపేస్తున్నట్టున్నాడు నేనేమైపోయినా పర్వాలేదు వెళ్ళి నా బిడ్డను కాపాడండి అయ్యా మీరు కూర్చోండమ్మా రారా उसको ही लगा फटका वो उसको ही लगा अच्छा, माँ को लगता है ना बेटे को मारेंगे करके मार అశోక్ నీకేం కాలేదు కదా నీకేం అన్యాయం చేసావయ్యా నా బిడ్డను ఎందుకు ఇలా పెట్టాడు మరీ చంపాలనుకుంటున్నావు बेटे का लॉकेट होता है ఇది నా శివది 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేను వేసిందంటది ఇది నీకెలా వచ్చింది చెప్పు దొరికిందా దొంగతనం చేసావా అబద్ధం ఆడుతున్నావు దొంగతనం చేసావు కదా
ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. अभी समझ में माँ को इमोशनल कर दिया प्रभास ने. శివ, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొడుతూ శాపం పెట్టాను. పాపిష్టిదాన్ని. లే, నువ్వు బ్రతకాలి. లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేదన్నా. నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. प्रभास सर और इमोशनल कर रहे हैं माँ को. रो रही क्या तू? रो रही है. పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలేయకు. చచ్చి పుడతా నాయన బిడ్డగా నీ కడుపున. జరగని జరగదు. తల్లి నీకు తప్పదు. నాశనం అయిపోతావు. నమ్మరా అమ్మని నీ अरे अरे पहुंच के ले आ गए. నీవన్నీ ये यही फील कर रही है लगता. తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే మిలిపోతున్నా. ఛత్రపతి, నువ్వే ఛత్రపతివిరా. లీడర్ అంటే ఇలా ఉండాలి. రాస్ బిహారీ अभी तो रो. अरे कितना रोएगी, चुप बैठ अभी. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? ఎక్క దెబ్బతో చంపుతావు? నా బాడీని ముక్క చేస్తావా? అప్పుడే పోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా? ए मारा. हाँ. क्या? अरे देखिए उसका मुंडी पीछे आवाज हो गया. और बेचारा. हाँ, वो बंदा सही काम किया जो भागा. सबसे शाना बंदा वही था जो भाग गया. गरम बहुत हो रहा है. फैन बंद करे ना, इसके गरम हो रहा है. पसीना पसीना हो रहा है. गया बट्टी बट्टी में गया वो. 3 months. 3 months का. పెళ్లి చూపులకు కూడా లేట్ గా इंग्लिश में लिखा था नीचे. అమ్మాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి
వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్ నీళ్ళలో అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అసలు కుదరదు. అబ్బే ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాట్లు కూడా అను పదండి. ఏయ్ 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 నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? పొడిచేస్తా. అయ్యో ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా. हाँ देख टाइम पाया देख भाई मेरे को लगा नहीं रोएगी ये, मेरे को लगा मैं बोला था ना, देखी है ना सीन लास्ट हम लोग ने देखा था फाइनल फाइट, बहुत पहले देखा था, अभी भी मतलब देखा था बहुत पहले, याद नहीं था इतना, तो मेरे को लगा ये आप बोला ना मैं रोएगी करके, तो ये लगा जानबूझ के रोएगी नहीं करके, ये बंदी घुस गई वापस सीन में, घुस गई लगता पूरा माँ से ज़्यादा फील तो यही करने लग गई बार। हो गया माँ का सीन, हो गया इमोशनल सीन, हो गया फाइटिंग सीन चालू है, तब भी इसका मुंह देख रहा हूँ मैं, तभी भी रो रही है, क्या हुआ? अरे मतलब किधर आया मालूम रोने? हाँ, अभी बिना रोए बात कर। हाँ हाँ मतलब पहली बात माँ नहीं मारा ठीक है, फिर बाद में पता चला, फिर वही बचपन का ही सीन बोलते कि मैं सोच सकता हूँ क्या वो सिचुएशन में भी, मतलब सोचना। ये सब राजमौली सर का दिमाग है, ये इसके लिए मेरे को इतना बोलते हैं ना फेवरेट डायरेक्टर है, मतलब है ना उनका। अभी अपन ने बाहुबली देखो ना, बाहुबली में वो सीन है मेरे को बहुत भारी लगा था, जब ने क्या कटप्पा मारता है देखो बाहुबली को, मारने के बाद लास्ट वर्ड क्या होता है, माँ को क्या होता है, माँ को संभाल के ऐसा कुछ बोलते हैं वर्ड, मम्मी माँ को अच्छे से देखो ऐसा हाँ, कुछ बोलते। तो फिर जब कटप्पा जाते हैं तो वो बोलते हैं ना गलत किया तुमने शिवगामी, तो बोलते हैं तभी रोए। हाँ ये तभी मैं खुद रोया था। तो तब क्या हुआ, तब बोलते हैं पता है बाहुबली का आखिरी शब्द क्या था, जब अपने बेटे को ध्यान नहीं दिया, पैदा हुए बीवी के लिए भी कुछ नहीं बोला, आखिरी वर्ड क्या बोला, माँ का ध्यान रखना, ऐसा वर्ड बोला। और तभी भी है ना म्यूजिक बजाते बैकग्राउंड में, बाप रे ऐसा ऐसा रोने का मतलब नहीं रोने वाला बंदा ना इतना जो कंट्रोल करके रखा रहेगा, नहीं रोने करे वो लाइन के बाद ऐसे रो देगा, उधर ही रो देगा, मतलब है ना ये राजमौली सर का एक टाइप का ये हो गया है, बोलते हैं ना जो पास्ट मतलब ना वो जो लाइन रहता है ना पिक्चर में, उसका मीनिंग रखते हो किधर ना किधर, उसको लास्ट को ना कनेक्ट करते ही है। जैसे कि ना उनका वो सीन था अपने बाहुबली की जो माँ रहती है अनुष्का शर्मा नहीं क्या अनुष्का नहीं हाँ क्या उनका नाम? अनुष्का शेट्टी, हाँ हाँ अनुष्का शेट्टी मैम देखो उनका माँ का रोल कर रहे थे, ओपन बोली रहती कि भल्लाल देव जब चिल्लाएगा मेरा बेटा आके उसको जलाएगा, तो उसका चिल्लाने से पूरा माहिष्मती कुछ तो ऐसा लाइन रहता है, लास्ट को वैसे ही होता है, वो चिल्लाता रहता है ना, तब वो लाइन बैकग्राउंड में चलता रहता है, वो लाइन पार्ट 1 में बोला रहता है, पर वो लाइन पार्ट 2 के बैकग्राउंड में चलता रहता है। नहीं ध्यान दी। मैं 10 बार देखा है, मेरे को ये मालूम है ना, मतलब है ना एक एक जो लाइन रहता है ना उनका, उसका मीनिंग रहता है, और वो लाइन है ना उन लोग अगर मेन लाइन है ना अगर वो, तो राजमौली सर पक्का वापस डालेंगे और ऐसा टाइम पे डालेंगे ना कि सामने वाला देख के बाप रे या तो रो देगा, या तो उसके आंख में बोलते हैं ना भारी सीन रहेगा तो कांटे आ जाएंगे, वाह ऐसा जोश आ जाएगा अगर फाइटिंग सीन रहेगा, ऐसा उनका बोलता है वो एक टाइप का जादू है। अब इधर कैसा उनका भाई भी सुधर ही गया था, उनको भी नहीं क्या इमोशन जाग रहा था उनके प्रभास सर को देख के, तभी तो बीच में आया ना मारा बराबर। हाँ तो वही तो सब ठीक ही होने वाला था, और एंड टाइम पे ऐसा माँ ने मार दी। माँ को फिर बुरा लगा ना लास्ट को, माँ फिर लास्ट को पता चला कि छत्रपति यही है, मतलब उनको मालूम है कि इन्होंने भाई को मारा, ऐसा मतलब उनको लग रहा था ना कि भाई को मारा, फिर भी तभी भी कुछ नहीं किया, मतलब माँ को मालूम है बेटा ऐसा करेगा ही नहीं कुछ, समझा मैं क्या बोली? हाँ तो बेटा है ना मालूम है, ये दूसरा बेटा मालूम रहेगा, माँ बचपन से देखे रहेगी, दूसरा बेटा बड़े भाई पे थोड़ा जलता है करके माँ को तो मालूम ही रहेगा, है ना। उसमें पण बाहुबली में पण छोटा भाई नहीं बड़ा भाई रहता है, बाहुबली में बड़ा भाई चलता रहता है, और उसमें भी दूसरी माँ रहती ना शिवगामी जो रहती, दूसरी माँ रहती मतलब सगी माँ नहीं रहती हाँ ना, हाँ 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 पर लाड़ प्रभास सर को ज्यादा रहता वो है। उनकी माँ जन्म देते देते मर गई थी। हाँ मतलब है ना प्रभास सर का ना एक बोलता है ना बोल सकते हैं कि उनका जो मूवी में सेंटिमेंट रहता है ना माँ के साथ में ज़्यादा करके बहुत भारी, और ऊपर से राजमौली सर का पिक्चर है तो फिर बात ही बोलते ना अपन बोलने ही बोलता है क्या बोलूँ मैं, वर्ड नहीं है मेरे को, बोल के फायदा ही नहीं अपन बोलते हैं ना
देख के अपने को ये हो जाता है अपना। मेरे को बोलने का क्या समझ में नहीं आ रहा, बस वही कुछ अलग ही फीलिंग है, वो बोल नहीं सकते अपन ऐसा। वो ऐसा फीलिंग है जो बोल नहीं सकते। इसका मुंह देख लो। अभी ऐसा वीडियो में रखी थी ना, वीडियो देखते टाइम कैसा मुंह रखी थी, मेरे को देख के उसको हंसने आ रहा था। मैं नहीं देखी। मैं मतलब बस कर, अभी फाइटिंग सीन चालू है तभी। अरे वो ऐसा अंदर से आ रहा था, ऐसा नहीं आता अंदर। गाइस अगर वीडियो पसंद आया हो तो लाइक कीजिए, कमेंट कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए। बेल आइकन को दबाना ना भूलिए गाइस। इसी तरह अच्छे अच्छे सीन की कमेंट्स करके बता दीजिए, क्योंकि आपके कमेंट्स को लेकर हम नेक्स्ट वीडियो हम बनाएंगे। तो जब तक के लिए गुड बाय।